హలో అండి, నా పేరు నాగాంజలి. నా యూట్యూబ్ ఛానల్ పేరు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. నేను శనగలు చికెన్ కర్రీ వండుతున్నాను. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫేమస్ కర్రీ. మీకు కూడా ఆ ప్రాసెస్ చూపెడతాను. ఎలా ఉందో మీరు చెప్పండి. చికెన్ మ్యాగ్నేట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు 2 స్పూన్లు, 1 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారము, 1 స్పూను పసుపు వేసి మ్యాగ్నేట్ చేశాను. ఇది 4 విజిల్స్ శనగలు ఉడకబెట్టాను సాల్ట్ వేసి. ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చీలు, అది పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, పసుపు తగినంత, అందులో కలిపినాం కాబట్టి కొంచెం వేసుకోవాలి, సాల్ట్ తగినంత, కొంచెము ఇది శనగలకు కొంచెం కావాలి కాబట్టి కొంచెం కారం వేయాలి, చికెన్ మసాలా, గరం మసాలా, 3 టేబుల్స్ ఆయిల్ వేసిన, కొంచెం ఆయిల్ వేడి అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం మంచిగా ఫ్రై కావాలండి. ఇది వరంగల్ వాళ్ళకి కొంతవరకు తెలిసే ఉంటుంది ఈ వంట గురించి. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. కొంచెము వేగిన తర్వాత పుదీనా వేసుకోండి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు ప్రాసెస్ అంతా ఫుల్లో చేస్తున్నాను. ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకోండి కాసేపు. ఇట్లా కొంచెం సేపు కలపాలి. చికెన్ సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం సేపు సిమ్లో పెట్టాలి. ఒకసారి మళ్ళీ మంచిగా ఫ్రై అయింది చికెన్. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి దీంట్లో.
ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. ఇందులో కొంచెము సాల్ట్, తగినంత సాల్ట్ మాత్రం మన టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు శనగలకు ఈ దీంట్లో అది కారం సరిపోదు కాబట్టి ఇంకొంచెం కారం వేస్తున్నాను నేను. కొంచెం కొత్తిమీర, మిగతాది కూర మొత్తం అయిన తర్వాత వేస్తాను. కొంచెం గరం మసాలా, ఇప్పుడు శనగలు వేసుకోవాలి. శనగలు వేసుకొని ఒక్కసారి మొత్తం కలిపి ఇప్పుడు మాత్రం విజిల్ పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే శనగలకు మంచిగా కర్రీ సూప్ మంచిగా బట్టి బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకోండి. నేను వేసినవన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇది చికెన్ మసాలా కొంచెం వేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది. థ్యాంక్ యూ.